Hi viewers, welcome to Lelas of Technologies. In this video, we are discussing input function. Input function in Python. So, what about input function? సో జనరల్గా లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామండి ప్రింట్ ఫంక్షన్. సో డేటాని కన్సోల్ మీద మనం రైట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ ఫంక్షన్ ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్. అలాగే నిన్న మనం చూసుకున్న వేరియబుల్స్ అనేవి డైరెక్ట్గా సమ్ x ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం, సమ్ y ఈక్వల్ టు సమ్ 20 అని తీసుకున్నాం. ఈ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్. సో ఇవి అలా కాకుండా నేను కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయాలి. సో రీడింగ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. రీడ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. So read the data from the keyboard. So by using input function. సో అలాగే ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి చూద్దాం. సో అలాగే రీడ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్ అన్నాం కదా, మనం రెండు రకాలుగా డేటాని కీబోర్డ్ నుంచి రీడ్ చేయొచ్చు. బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ ఆర్ బై యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ వీడియోలో మనం ఏంటి అంటే ఇన్పుట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్. సో మనం సింటాక్స్ కానీ లేదా దాని యొక్క డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ ఫంక్షన్ ఉంది, లేదా మీకు పైథాన్ మాన్యువల్ ఉంది. ఓకే, సో మనం ఏంటంటే మాన్యువల్ ఓపెన్ చేద్దాం. సో పైథాన్, సో 3.8 మాన్యువల్. సో స్టాండర్డ్ లైబ్రరీ ఉంది కదా, ఈ స్టాండర్డ్ లైబ్రరీలో మనకి ఏమన్నా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు ఇన్పుట్ ఫంక్షన్ క్లిక్ చేయండి. సో సింపుల్. సో ఇన్పుట్ సమ్ పారామీటర్ ఈజ్ ప్రాంప్ట్. సో ఏంటో చూడండి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్రాంప్ట్ అని చెప్పేసి ఒక పారామీటర్ ఉంది. మీకు ఎప్పుడైతే సింటాక్స్ లో మీకు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో అప్పుడు అది ఆప్షనల్, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా ఓకే, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు. సో ఒకవేళ ఇస్తే ఆ ప్రాంప్ట్ అనేది మీరు ఎలా ఇవ్వాలి? ద ప్రాంప్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ప్రెసెంట్. ఒకవేళ ఇస్తే ఇట్ ఈస్ రిటర్న్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ వితౌట్ ట్రైలింగ్ న్యూ లైన్. సో స్టాండర్డ్ అవుట్పుట్ కన్సోల్ ఉంది కదా, కన్సోల్కి ఏంటంటే ఆటోమేటిక్గా రైట్ చేస్తుంది. ఓకే, సో అలాగే మీరు ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఒకవేళ మీరు ప్రొవైడ్ చేస్తే ప్రాంప్ట్ ఈజ్ ఇన్ స్ట్రింగ్ ఫామ్లో మీరు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటే మీరు స్ట్రింగ్ ఫామ్లో ప్రొవైడ్ చేయాలి. సో మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక లైన్లో మీకు రాసి సో అదే లైన్లో మీకు డేటాని మీరు ఎంటర్ చేయడానికి అడుగుతుంది. ఒకవేళ మీరు ఎంటర్ చేస్తే, సో డేటా ఎంటర్ చేస్తే ది ఫంక్షన్ దెన్ రీడ్స్ లైన్ ఫ్రమ్ ఇన్పుట్. సో అదేంటంటే డేటా మీరు ఇచ్చిన డేటా ఉంటుంది చూడండి, దాని లైన్ కింద మీకు రీడ్ చేసుకుంటుంది. సో అండ్ కన్వర్ట్స్ ఇంటూ ఏ స్ట్రింగ్ ఫామ్. సో అంటే ఏంటి, మీకు ఇన్పుట్ ఫంక్షన్ యొక్క రిటర్న్ వాల్యూ ఏంటి అంటే స్ట్రింగ్. సో దట్స్ ఇట్, అంతే. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి స్ట్రిప్పింగ్ ఏ ట్రైలింగ్ న్యూ లైన్, మీరు ఎప్పుడైతే డేటా ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ అన్నారో సో ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. మీరు ఎంటర్ చేసిన డేటాని ఇన్పుట్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు వరకు మనం వేరియబుల్స్ ఇలా క్రియేట్ చేసాం కదా. సో ఇలా కాకుండా ఓకేనా, మనం డైరెక్ట్ ఏమంటున్నాం అంటే x ఈక్వల్ టు ఇన్పుట్ లైక్ దిస్. మనం ఏం చెప్పుకున్నాం, ప్రాంప్ట్ అనేది ఆప్షనల్ అని చెప్పి అనుకున్నాం కదా. మీరు వద్దనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ఇలా ఇవ్వచ్చు. సో లేదు, నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను x ఈక్వల్ టు ఇన్పుట్. మీరు ఒకవేళ ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటే మీరు స్ట్రింగ్ ఫార్మాట్లో మీరు ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎంటర్ ఏ నెంబర్ సో అని చెప్పేసి ఇలా రాశాను. సో మరి దీనికి
దీనికి తేడా ఏంటి? ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఇలా అని చెప్పి అన్నాను. వచ్చిన వాల్యూని నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తున్నా. వచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఎక్స్ వాల్యూ ఈజ్, మనం నిన్న ప్రింట్ ఫంక్షన్ చూసాం కదా, సో ఎక్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తున్నాను. సో సారీ, విండోస్ ప్లస్ ఆర్ సిఎండి. సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ అయ్యింది? జీ డ్రైవ్లో సేవ్ అయ్యింది. సో G:\cls. సో జీ డ్రైవ్లో ఎక్కడ సేవ్ అయ్యింది? పైథాన్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ test.py అనేది జీ డ్రైవ్. సో జీ డ్రైవ్లో పైథాన్ ఎగ్జాంపుల్స్ అనే ఫోల్డర్లో test.py అనే నేమ్తో సేవ్ చేసింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? py స్పేస్ సో test.py. సో మీరు ఎప్పుడైతే ఎంటర్ అన్నారో ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ కరసర్ బ్లింక్ అవుతుంది. కరసర్ బ్లింక్ అవుతుంది. మనకి ఎటువంటి అవుట్పుట్ రాలేదు, అసలు ఎటువంటి డేటా కూడా ప్రింట్ అవ్వలేదు. సో కరసర్ ఏమవుతుంది? బ్లింక్ అవుతుంది. సో మరి అక్కడ ఏం చేయాలి? సో కాబట్టి మనం ఏంటంటే ఇన్పుట్కి ప్రాంప్ట్ అనేది ఇస్తే బెటర్. సో కొన్ని సినారియోస్లో మనం ఏంటంటే ఇన్పుట్ ప్రాంప్ట్ ఇవ్వం. సో ప్రోగ్రామర్కి ఆటోమేటిక్గా అక్కడ ఏమి ఇవ్వాలో తెలుసు కాబట్టి, ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ మీ ఫ్రెండ్ రన్ చేస్తున్నారు అనుకోండి, ఆ సంథింగ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారనుకోండి, రన్ చేస్తుంటే ఇక్కడ ప్రాంప్ట్ అక్కడ బ్లింక్ అవుతుంది. ఏం చేయాలి? సో దే డోంట్ నో. సో దట్స్ వై యూ హ్యావ్ టు ప్రొవైడ్ ప్రాంప్ట్ వాల్యూ. సరే, ఇక్కడ నేను ఏమంటున్నాను 10 ఆర్ సంథింగ్ సమ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వాల్యూ ఎప్పుడైతే మీరు ఎంటర్ అన్నారో, సో చూడండి మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. నేను ఏమి ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేయకుండా ఎప్పుడైతే టైప్ చేయకుండా నేను ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఏమైంది? ఓకే, నో ప్రాబ్లం, ఇట్ రీడ్ ద డేటా బట్ ఎంటీ డేటా. సో కనబడదు కదా మనకి. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే మీకు ఎప్పుడైతే మీరు ఎంటర్ అని ప్రెస్ చేశారో ఆటోమేటిక్గా డేటా అనేది రిటర్న్ అయిపోతుంది. సో ద ఫంక్షన్ దెన్ రీడ్స్ ఏ లైన్ ఫ్రమ్ ఇన్పుట్ ఫంక్షన్ నుంచి డేటాని రీడ్ చేసుకుంటుంది. సో కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఏ స్ట్రింగ్. సో ఎప్పటి వరకు? స్ట్రిప్పింగ్ ఏ ట్రైలింగ్ న్యూ లైన్. సో మీరు ఎప్పుడైతే ఎంటర్కి ప్రెస్ చేస్తున్నారో సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? డేటా అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్ సో రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ సమ్ y ఈక్వల్ టు ఇన్పుట్ అని చెప్పేసి మీరు ఒకవేళ ప్రాంప్ట్ మీరు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ డబుల్ కోట్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఆర్ సంథింగ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ విత్ ఇన్ ట్రిపుల్ కోట్స్ ఆర్ స్ట్రింగ్ ఫార్మాట్లో మీరు ప్రొవైడ్ చేయాలి. స్ట్రింగ్ ఫార్మాట్లో మీరు ప్రొవైడ్ చేయాలి. ఎంటర్ ఏ నెంబర్. సో ఆ నెంబర్ని మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ చేస్తున్నాం. సో మీరు ఎంటర్ చేసిన నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. సో y వాల్యూ ఈజ్ అని చెప్పేసి y అంటున్నాం. సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. సో ఫస్ట్ దానికి మనం ప్రాంప్ట్ ఏమి రాయలేదు కదా, సమ్ వాల్యూ ఎంటర్ చేసాం. చూడండి, నెక్స్ట్ ఆ వాల్యూ ప్రింట్ అయిపోయిన తర్వాత ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది, చూసారా? సో మీరు ఇన్పుట్లో మీరు ఏదైతే మీరు డేటా ఇస్తారో ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అదే లైన్లో మీకు ఒక కరసర్ అనేది బ్లింక్ అవుతుంది. మీకు ఎంటర్ ఇవ్వడానికి డేటాని ఎంటర్ చేయమని చెప్తుంది. నెంబర్ అన్నాం కదా, సమ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. సో ఎంటర్ చేసిన నెంబర్. సో ఏంటి అంటే మీనింగ్ఫుల్ మెసేజ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తే సో క్లయింట్ ఆ సంథింగ్ ఎండ్ యూజర్, ఈ ప్రోగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మీకు ఇక్కడ డేటా ఏమి ఎంటర్ చేయాలనేది క్లియర్గా ఉంటుంది. సో కాబట్టి మీరు వితౌట్ ఓకే నా స్ట్రింగ్ పారామీటర్ ఓకే నో ప్రాబ్లం, ఇట్ విల్ టేక్ నో ప్రాబ్లం, ఎటువంటి ఎర్రర్ రాదు. ఒకవేళ మీరు ప్రొవైడ్ చేస్తే స్ట్రింగ్ ఫార్మాట్లో మీరు డేటా ప్రొవైడ్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇచ్చిన డేటా అనేది మనకి రిటర్న్ అవుతుంది. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం? ఇది స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుందని చెప్పి అన్నాం. స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అన్నాం. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనం ఏంటి? ద టైప్. సో ప్రింట్, సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎక్స్? సో ఎక్స్ టైప్ ఈజ్ అని చెప్పేసి మనం టైప్, ఒక వేరియబుల్ యొక్క టైప్ ఏంటి, ఆర్ ఒక డేటా యొక్క ఒక ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఏంటి అని తెలుసుకోవడానికి టైప్ ఫంక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, దాని యొక్క డేటా టైప్ ఏంటి ఓకేనా అనేది ప్రింట్ చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ ఏ నెంబర్ అన్నా, నేను నెంబర్ ఎంటర్ చేస్తున్నా. సో బట్ అక్కడ వాల్యూ ఈజ్ 10. ఓకే, 10 గానే ఉంది, బాగానే ఉంది. బట్ సో ఇచ్చిన టైప్ ఈజ్ ఏముంది? క్లాస్ స్ట్రింగ్. ఏముంది?
టైప్ ఏంటి? క్లాస్ స్ట్రింగ్. సో మనం ఏం చెప్పుకున్నాం? ఇన్పుట్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి? సో కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఏ స్ట్రింగ్ ఫామ్ అండ్ రిటర్న్స్ దట్. సో మీరు ఏ డేటా ఇచ్చినా సరే, ఓకేనా, దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను ఏమంటున్నాను? వెల్కమ్ అంటున్నాను, వెల్కమ్. సో ఏముంది? స్ట్రింగ్. సో అగైన్ ఐ వాంట్ టు రన్. సో నా నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఫ్లోట్ లిటరల్ ఇస్తున్నా, అది కూడా స్ట్రింగే. విచ్ మీన్స్ మీరు ఏ డేటా ఇచ్చినా సరే, సో దాన్ని ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ 2 పాయింట్స్ అండి, ఏమీ లేవు. సో మీరేంటి? కీబోర్డ్ నుంచి డేటాను రీడ్ చేయాలి బై యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రాంప్ట్. ఇఫ్ యూ గివ్ ప్రాంప్ట్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ మెసేజ్. ఓకే అండి. సో తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైతే ఎంటర్ ప్రాంప్ట్ అన్నారో, తర్వాత వాల్యూని ఎంటర్ చేశారో, ఎంటర్ కీని ప్రెస్ చేశారో, ఆటోమేటిక్గా ఇట్ రిటర్న్స్. సో రిటర్న్స్ స్ట్రింగ్ టైప్, ఎస్టిఆర్ టైప్. ఇట్ రిటర్న్స్ స్ట్రింగ్ టైప్. రిటర్న్ టైప్ ఏంటి? స్ట్రింగ్ టైప్, అంతే, సింపుల్. సో మరి రిటర్న్ చేసిన వాల్యూ మీద మీరు ఏమైనా ఆపరేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో నోట్ పాయింట్స్. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ మనం ఏంటి? అవునా, ఇఫ్ యూ డూ ఎనీ ఆపరేషన్స్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్, సో ఫస్ట్ యూ హ్యావ్ టు టైప్ కన్వర్షన్. సో ఫస్ట్ ఏంటి? మనం ఏం చేయాలి? టైప్ కన్వర్షన్ చేయాలి. ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్, సో ఆన్ ద రీడింగ్, మీరు ఏదైతే కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేశారో దాని మీద మీరు ఏదైనా డేటా పెర్ఫార్మ్ చేయాలని, ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్, we should perform typecasting. Should perform typecasting. ఓకే, అప్పుడే మీరు డేటాని మీకు కావాల్సిన విధంగా ఆపరేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమంటున్నాం? 2 నెంబర్స్ ఎంటర్ చేయమంటున్నాము. ఇక్కడ ఏంటి అంటే 2 నెంబర్స్, ఎంట్రీ నెంబర్ అంటున్నాను. ఆ 2 నెంబర్స్ని సమ్ చేద్దామని చూస్తున్నా. సింపుల్ ప్రోగ్రామ్ అంటే అదేం కాదు, సమ్ ఈజ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఎక్స్ ప్లస్ వై అంటున్నాను. సో రన్ చేయండి. ఎంట్రీ నెంబర్ 12, ఎంట్రీ నెంబర్ 23. సో సమ్ ఈజ్ 1213, విచ్ మీన్స్ కంకాటినేషన్. సో మనం ఏం చెప్పుకున్నాం? స్ట్రింగ్, 2 స్ట్రింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, 1 2, సో ప్లస్, సో 2 3 స్ట్రింగ్. సో 2 స్ట్రింగ్స్ని మనం కంకాటినేషన్ చేయొచ్చు బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్. మీరు ఎప్పుడైతే ప్లస్ ఆపరేటర్ బిట్వీన్ 2 స్ట్రింగ్స్ ఆర్ బిట్వీన్ 2 స్ట్రింగ్స్ అనుకోండి, కంకాటినేషన్ జరుగుతుంది. 2 నెంబర్స్ అయితే ఎడిషన్ జరుగుతుంది. అందుకే ప్లస్ని మనం ఏమంటాం అంటే ఓవర్లోడెడ్ ఆపరేటర్ అంటాం. 1 ఆపరేటర్ పెర్ఫార్మ్ 2 ఆపరేషన్స్, ఓవర్లోడింగ్. ఓకే, సో తీసేయండి. నెక్స్ట్ ఇదే ఆపరేషన్ మనం సబ్ట్రాక్షన్ కింద వాడామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సమ్ అన్నాం, సబ్ట్రాక్షన్ అన్నాం. ఓకే, సో ఇక్కడ బయటకు వచ్చేసేయండి. సో పైథాన్ ఫైల్ రన్ చేయండి. ఇక్కడ ఎంట్రీ నెంబర్ అంటుంది 12, సో తర్వాత నేను 2 అంటున్నాను. ఓకే, సమ్ విచ్ మీన్స్ కంకాటినేషన్ జరిగింది. బట్ మైనస్ ఆపరేటర్ ఎప్పుడైతే యూజ్ చేసామో, మైనస్ ఆపరేటర్ అనేది ఓన్లీ నెంబర్స్ మీద అప్లై అవుతుంది. 2 స్ట్రింగ్స్ మీద అప్లై అవ్వదు. సో అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్స్ ఫర్ మైనస్. సో ఇటువంటి మీరు ఏదైనా ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే కంపల్సరీ వి షుడ్ పెర్ఫార్మ్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ మీకు కావాల్సిన టైప్ కింద కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే టైప్ కాస్టింగ్ అని మీ ఆపరేషన్స్ అనేవి చేయాలి. ఫస్ట్ మీకు కావాల్సిన విధంగా టైప్ కాస్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన టైప్ కింద కన్వర్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? టైప్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయాలి. సో ఇది ఇక్కడ మీరు గమనించాల్సిన నోట్ పాయింట్స్. ఎందుకంటే మనం స్ట్రింగ్ నుంచి మిగతా టైప్స్ అన్నిటికి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ది కామన్లీ యూజ్డ్ డేటా టైప్
string to, so int you have to convert, string to float you have to convert, string to so bool, so you have to convert, string to okay complex you have to convert, string to date you have to convert, no problem, into float bool complex. ఓకే, ఇలాగా మీరు మీకు కావాల్సిన విధంగా మీరు స్ట్రింగ్ నుంచి ఓకేనా అదర్ టైప్స్ కి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ టు లిస్ట్ మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఏంటంటే ఓకేనా కామన్లీ యూజ్ డేటా టైప్ ఇన్ డైలీ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎంక్వైరీకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ప్రొవైడ్ దే షుడ్ ప్రొవైడ్ సమ్ పేపర్. సో ఆ పేపర్ మీద సంథింగ్ మనం ఏం చేయాలి, మన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ మనం మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఇలా మనం ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఇన్ కేస్ ఇంకో మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఏమైనా నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. సో అక్కడ ఏంటంటే డేటా అనేది నెంబర్ కింద, సో డేట్ ఇచ్చామనుకోండి, సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, సో అక్కడ ఏమవుతుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి నోటిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాగా మీరు ఏంటంటే స్ట్రింగ్ నుంచి అదర్ టైప్స్కి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి మీరు ఏదైనా డేటా రీడ్ చేస్తున్నారంటే కంపల్సరీ స్ట్రింగ్ ఫార్మాట్లోనే రీడ్ చేస్తుంది. సో ఎందుకంటే స్ట్రింగ్ టు అదర్ టైప్ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇదండి ఇన్పుట్ ఫంక్షన్. ఓకేనా, ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే రీడ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. సో ఇది ఒకటే ఆప్షన్ ఉందా, లేదు, బై యూజింగ్ కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో యూ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. ఓకే, ఇక్కడ మనం ఈ వీడియోలో చెప్పుకుంది ఏంటి అంటే ఇన్పుట్ ఫంక్షన్ గురించి. ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్. సో సింపుల్ సింటాక్స్. సో ప్రాంప్ట్ ఏంటి, ప్రాంప్ట్ మీరు ఒకవేళ ఇన్పుట్ కీబోర్డ్ నుంచి డేటా రీడ్ చేయడానికి మీరు ఏమి యూజ్ చేస్తాం, జనరల్గా అంతా ఎందుకు మనం సి ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, స్కాన్ఎఫ్ అంటాం, స్కాన్ఎఫ్. సో ఇక్కడ మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం ఇంట్ ఎక్స్ అంటున్నాం. ఓకే, ఈ ఎక్స్కి వాల్యూ మనం రీడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం %d కామా సో %, ఎక్స్ అంటున్నాం. సో ఇక్కడ మీరు స్కాన్ఎఫ్ రాసే ముందు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం, ఎందుకని, సో అక్కడ మీకు సంథింగ్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ ఏ నెంబర్. సో కంపల్సరీ ప్రింట్ స్టేట్మెంట్ రాయాలని రూల్ లేదు. ఓకే, ఇది రాయలేదనుకోండి కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది. సో యూజర్కి అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం, నీట్గా పైన స్కాన్ఎఫ్ రాసే ముందు ప్రింట్ ఎఫ్ రాసి, సో అక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ లైన్లో మనం ఏం చేయాలి, ఎంటర్ ఈ నెంబర్ ఆర్ రీడ్ ద డేటా ఫ్రమ్ ది కీబోర్డ్, లైక్ మనం ఇలా ఎంటర్ చేస్తాం. ఓకే, సో అదే విధంగా మీరు ఒకవేళ, ఎందుకంటే మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం ఓకేనా, పైథాన్ సింటాక్స్ అన్ని కూడా సి లాంగ్వేజ్ అండ్ ఏబిసి లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేసుకున్నవి. సో సి అండ్ ఏబిసి లాంగ్వేజ్. ఓకే, సో కాబట్టి సో అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ అనేవి ఇక్కడ కొంచెం బాగా సింప్లిఫికేషన్ చేశారనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే వేరే స్టేట్మెంట్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇన్పుట్ ఇక్కడ ఏంటి, మనం ప్రాంప్ట్ ఓకే మీకు కావాలనుకుంటే రాసుకోండి, లేదంటే లేదు. సో ఒకవేళ మీరు ప్రాంప్ట్ రాయలేదనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ మీకు ఎటువంటి డిస్ప్లే అవ్వదు కాబట్టి అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఒకవేళ రాశారనుకోండి మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఏం చేయాలనేది ఈజీగా అర్థం అవుతుంది. సో ఓకే, ఇది ఇన్పుట్ ఫంక్షన్ గురించి అండి. అలాగే ఇన్పుట్ ఫంక్షన్ ఓకేనా, పారామీటర్ మీరు ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే లేదు, నో ప్రాబ్లం. సో బట్ ఇట్ రిటర్న్స్, మీరు ఏ డేటా ఇచ్చినా సరే ఇదేంటి స్ట్రింగ్ టైప్ని రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ ద రీడింగ్ ఆన్ ద డేటా, సో ఆన్ దట్ డేటా, సో మీరు ఏం చేయాలి, వీ షుడ్ పెర్ఫార్మ్ టైప్ కాస్టింగ్, కంపల్సరీ టైప్ కాస్టింగ్ మీరు చేయాలి. సో మనకి డేటా టైప్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు టైప్ కాస్టింగ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మొత్తం డేటా టైప్స్ అన్ని డిస్కస్ అయిన తర్వాత ఒకటే అసలు డేటా టైప్స్ ఏంటి, సో అసలు యాక్చువల్గా పైథాన్లో డేటా టైప్స్ లేవు, బట్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఉన్నాయి. సో మనం ఇచ్చే డేటా ప్రకారం ఆటోమేటిక్గా డేటా తీసుకుంటుంది కాబట్టి ఆ డేటా టైప్స్ అంటే ఏంటి, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా మనం కన్వర్ట్ చేయాలి, టైప్ కాస్టింగ్. సో ఆ వీడియోలో మనం ఏంటి టైప్ కాస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇలా చెప్పుకున్నాం కదా. సో మనం ఏంటి ఇవన్నీ కూడా స్ట్రింగ్ టు అదర్ టైప్. మరి ఇంటీజర్ నుంచి స్ట్రింగ్కి, ఫ్లోట్ నుంచి స్ట్రింగ్కి, బూలియన్ నుంచి స్ట్రింగ్కి, కాంప్లెక్స్ నుంచి స్ట్రింగ్కి, డేట్ నుంచి స్ట్రింగ్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి టైప్ కాస్టింగ్ ఓకేనా, అక్కడ ఆ కాన్సెప్ట్లో వస్తాయి. ఓకే ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో
వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో అలాగే ఏమైనా క్వెరీస్ ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో అడగవచ్చు. ఓకేనా? లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు, నో ప్రాబ్లం. ఆర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.